మనతో పాటు పొన్నం అశోక్ గారు కూడా ఉన్నారు. ఈరోజు ఈ 5K రన్ ప్రోగ్రామ్లో స్పెషల్ గెస్ట్గా తను కూడా రావడం జరిగింది. సో తను కూడా ఆల్మోస్ట్ పార్టిసిపేషన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రైజ్ ఇచ్చే దాంట్లో తను కీలక పాత్ర పోషించారు. సో తనని ఇక్కడ ఇన్వైట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పి కూడా తను షేర్ చేసుకోవడం జరిగింది మనతో పాటు. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడం తను ఉన్నారు. తన మాటల్లో ఏం చెప్తారో విందాం. నమస్తే. నమస్కారం. ఎలా అనిపిస్తుంది మీకు ఈ 5K రన్ ప్రోగ్రామ్ అనేది కూడా 5K రన్ ఫర్ పీస్ అని చెప్పి అయితే వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. మీ ఫీలింగ్ ఏంటి? చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు దేశంలో కానీ అంతర్రాష్ట్రీయంగా కోపాలు తాపాలు ఉగ్రవాదం ఇవన్నీ ఎట్లయితే ఉన్నాయో వాటికి ఎదుర్కోవాలంటే ఈ స్పోర్ట్స్ గేమ్సే ఇంపార్టెంట్. ఈరోజు 5K రన్ ద్వారా యువతకి ఏంటంటే ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంట్ ఉంది. ఎప్పుడైతే వాళ్ళు ఫిట్నెస్గా ఉంటారో వాళ్ళకి మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ ప్రశాంతంగా ఉంటే శాంతి ఉంటుంది. కాబట్టి దాన్ని ఏదైతే ఆర్గనైజర్స్ ఈరోజు చేశారో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మంచి కార్యక్రమం తీసుకున్నందుకు. చాలామంది అటు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అందరూ కూడా పార్టిసిపేషన్ చేయరు. అంటే ఏజ్ లిమిట్ అనేది ఏం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. చూసినట్టయితే అటు ప్రైజ్ మనీ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు పెట్టారు. సో ఇందులో మీరు గతంలో చూసుకున్నట్టయితే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఇట్లా ప్రోగ్రామ్ చాలా వరకు. అంటే గతంతో చూసుకున్నట్టు ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రైజ్ మనీ కూడా చాలా 10 మందికి ఇవ్వడమే కాకుండా అమౌంట్స్ కూడా పెద్ద బిగ్ అమౌంట్స్ ఇచ్చారు. అంటే టు ఎంకరేజ్ ద యూత్ టువర్డ్స్ ఈ రన్నింగ్ కానీ వాళ్ళ ఫిట్నెస్ కోసం ఆర్గనైజర్స్ నిజంగా చాలా కష్టపడ్డారు. వాళ్ళు పాపం ఈరోజు అన్నీ ప్రొవైడ్ చేశారు. వాటర్ నుంచి మొదలు పెడితే వాళ్ళకు ప్రోటీన్ దాకా ఎట్లయితే న్యూట్రిషన్ ఫుడ్ ఎట్లా ఉండాలి అలాంటివి కూడా వాళ్ళని కూడా గ్యాదరింగ్ చేసి ఇలా మీలాంటి ఛానల్ వాళ్ళని కూడా పిలిచి ఎంకరేజ్ చేయడం. అంటే ఈరోజు పార్టిసిపేట్ చేయడం ఎంతమంది ఉన్నారో అంతమంది కంటే ఎక్కువ మంది మీ టీవీల ద్వారా చూస్తారు. అంటే వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ రేపు పొద్దున మేము కూడా ఫిట్ ఉండాలి, మేము కూడా పార్టిసిపేట్ చేయాలని ఒక ఏదైతే ఉన్నదో ఆ ఉద్దేశం చాలా బాగుంది. ఇది ఒక వెరైటీ ఏంటంటే ప్రైజ్ మనీ జనరల్గా ఇద్దరికి ముగ్గురికి ఇస్తారు. కానీ ఇక్కడ చాలామందికి ప్రైజ్ మనీ ఇచ్చారు, చాలా రకాల ఎంకరేజ్మెంట్ కూడా ఇచ్చారు. అది చాలా గొప్ప విషయం. చూసినట్టయితే ఆల్మోస్ట్ చాలామంది సొంత నిధులతో ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది మనకి. అవును, డబ్బులు ఇచ్చారు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే చాలామంది ప్రొఫెషనలిస్టు, అంటే కొంతమంది డాక్టర్లు, చాలామంది అడ్వకేట్స్, అంటే ఇలాంటి ప్రొఫెషన్లో ఉండి వాళ్ళ పనిలో బిజీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. దానికి మీ జర్నలిస్టులు కూడా బాగా సహకరించారు. చాలా మంచి కవరేజ్, పోలీసు వాళ్ళు కూడా ఏదైతే మంచి పీస్ఫుల్గా రన్ అయ్యడానికి ఏదైతే ఈరోజు చర్యలు తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు. ఇటువంటి ఈవెంట్స్ ఏదైనా చూసుకున్నట్టయితే చాలామంది ఇంత టికెట్ అని చెప్పి కూడా చాలామంది డబ్బులు తీసుకొని చేస్తుంటారు. కానీ వీళ్ళు మాత్రం అట్లా ఏం చేయాలి అంటే కొంతమంది దగ్గర డబ్బులు అంటే ఇచ్చేస్తోమతున్న వాళ్ళ దగ్గర తీసుకోవడం, లేని వాళ్ళ దగ్గర నార్మల్గా చేశారు. మీకు ఎలా అంటే ఆర్గనైజర్స్ అయితే కంప్లీట్గా సొంత మనీతో చేసినట్టుగా అయితే కనిపించింది చాలా వరకు. చాలా గ్రేట్. ఎందుకంటే నేను చూశాను ఈ మధ్యకాలంలో మన గచ్చిబౌలి స్టేడియంలో చేశారు. అక్కడక్కడ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు పార్టిసిపెంట్ నుంచి ఫీజు తీసుకున్నారు. ఫీజు తీసుకొని వాళ్ళు ఒక టీ షర్ట్ ఇవ్వడము, ఒక వాటర్ బాటిల్ ఇవ్వడం అలాంటివి చేసి మిగతా కార్యక్రమం అంతా వాళ్ళు చేసుకున్నారు. స్పాన్సర్ నుంచి వచ్చిన డబ్బులను మాత్రం పెద్దగా ఏదో ఇచ్చినట్టు కూడా లేదు. కానీ ఇక్కడ మాత్రం స్వచ్ఛందంగా ఏదైతే స్పాన్సర్స్ నుంచి తీసుకొని మొత్తం పార్టిసిపెంట్ అందరికీ కూడా సహకరించారు. వాళ్ళకు టీ షర్ట్స్ ఇచ్చారు, వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ చేస్తూ చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే వితౌట్ ఎనీ ప్రాఫిట్ టేబుల్ తీసుకొని వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేసేందుకు వాళ్ళందరికీ అభినందనీయం. రైట్ సార్. చూసారు కదా కంప్లీట్గా చాలా వరకు వీళ్ళు స్వచ్ఛందంగా చేశారని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరి దగ్గర పెద్దగా డబ్బులు అయితే తీసుకోలేదు. అంటే అటు పే చేసే స్తోమత ఉన్న వాళ్ళ దగ్గర తీసుకున్నారు, పే చేయని వాళ్ళ స్తోమత లేని వాళ్ళ దగ్గర అయితే తీసుకోలేదు. సో ఫ్రీగా కూడా చాలామందికి అటు టీ షర్ట్స్ కానీ, అటు వాళ్ళు తాగే లిక్విడ్స్ కానీ, మిల్క్ కానీ ఇవన్నీ అయితే వాళ్ళు స్పాన్సర్ అయితే చేయడం. వచ్చే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేసుకోవాలని చెప్పి కూడా మన స్టూడియో తరపు నుంచి కూడా మనం కోరుకుందాం. కెమెరామెన్ మురళీతో భరత్, స్టూడియో 18 న్యూస్, హైదరాబాద్. రైట్, ఈరోజు అటు ఫ్యాషన్ డైరెక్టర్ వంశీ కూడా మనతో పాటు ఉన్నారు. అయితే ఈరోజు ఈ 5K రన్ ప్రోగ్రాంలో స్పెషల్ గెస్ట్గా అయితే తను రావడం జరిగింది. తన ద్వారా కూడా కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే. హాయ్ గుడ్. అయితే ఈరోజు 5K రన్ అనేది కంప్లీట్గా హెల్త్ పర్పస్లో చేసినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు? యాక్చువల్లీ ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అండి. రీసెంట్గా మనము ప్రపంచవ్యాప్తంగా చూసినా కానీ ఎక్కడైనా కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కదా. సో దానికోసం ఇది 5K రన్ ఫర్ పీస్ అనేసి వైబ్ గ్రూప్ వాళ్ళు అండ్ అదేవిధంగా ప్రియా ఈవెంట్స్ వాళ్ళు ఈ ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చింది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అయితే దీంట్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఇప్పుడే మనం చూసాము, విన్నర్స్కి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసాము. విన్నర్స్ అయిన వాళ్ళందరికీ మనీ కూడా రావడం జరిగింది. అండ్ అదేవిధంగా మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉంది అంటే ఇది ఆరోగ్యానికి కోసం కదా అనేసి అన్నారు. ఆబ్వియస్లీ రన్ అనేది మనకి ఆరోగ్యాని కోసమే ఎవరైనా కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా పీస్ని స్ప్రెడ్ చేయడానికి కూడా ఇలాంటి ఈవెంట్స్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువ మంది పీపుల్కి రీచ్ అవుతూ ఉంటుంది. అండ్ చాలామంది మన హైదరాబాద్లో ఏంటి అంటే సోషల్ లైఫ్ మిస్ అవుతూ ఉంటారు. మిస్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే యాంగ్జైటీ అనే ఫీలింగ్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంది. ఇలాంటి ఈవెంట్స్ అనేవి పార్టిసిపేషన్ చేసినప్పుడు వాళ్ళు రిలాక్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఈ ఈవెంట్ మోటివ్ వచ్చేసి ఏంటి అంటే కంప్లీట్గా పీస్ని ప్రమోట్ చేయడము అనేసి. రీసెంట్గా మనం చూసుకున్నప్పుడు అయితే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం అయితే నెలకొని ఉంది. కాబట్టి వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని యూత్కి అండ్ ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో, స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరికీ
ఒక మంచి నాలెడ్జ్ షేర్ చేయాలి అండ్ పీస్ని కూడా స్ప్రెడ్ చేయాలి. పీస్ అనేది మన లైఫ్లో అలవాటు చేసుకోవాలి. మనం పీస్ ఉంటే మన ఫ్యామిలీ పీస్ ఉంటుంది, మన ఫ్యామిలీ పీస్ ఉంటే సమాజం పీస్ ఉంటుంది, సమాజం పీస్ ఉంటే మన దేశం పీస్ ఉంటుంది. సో ఆ మోటివ్తో నేను చేయడం జరిగింది. సో గుడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండ్ ప్రౌడ్ కూడా ఫీల్ అవుతూ ఉన్నాను. యాజ్ ఎ ఫ్యాషన్ గైగా మేము వచ్చేసి స్పోర్ట్స్ ఈవెంట్ని కూడా ప్రమోట్ చేయడం అనేది ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంది. ఇంతమంది ముందట మనము హానర్ చేయడం కానీ, వాళ్ళని విన్నర్స్ని అనౌన్స్ చేయడం కానీ ఇది ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంది యాజ్ ఎ ఫ్యాషన్ డైరెక్టర్గా నాకైతే. ఏజ్ లిమిట్ ఏం లేకుండా చిన్న ఏజ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా పార్టిసిపేట్ చేస్తారు. మీరు గతంలో కూడా ఇలాంటివి చాలా చూసుంటారు. సో ఎట్లా అనిపిస్తుంది, కంపారిజన్ చూసుకున్నట్టయితే ఎలా అనిపిస్తుంది? అంటే నేను బిఫోర్ ఈవెంట్స్లలో యాజ్ ఏ పార్టిసిపెంట్గా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మాత్రం గెస్ట్గా రావడం జరిగింది. యాజ్ వీఆర్ ఫ్యాషన్ పార్ట్నర్, హైదరాబాద్ మోడల్స్ అనేది మా బ్రాండ్. సో వీళ్ళకి ఫ్యాషన్ పార్ట్నర్ కూడా ఉన్నాం మన ఈవెంట్కి వచ్చేసి. సో ఇక్కడ మీరు అన్నట్టు ఆల్ ఏజ్ గ్రూప్స్కి, అంటే మనము ఏదైతే 5K రన్ అనేసి హైదరాబాద్లో పెట్టినప్పుడు ఓన్లీ లిమిటెడ్ ఏజెస్కి మాత్రమే అది ఉండేది, ఓన్లీ యూత్ పీపుల్కి మాత్రమే, ఆర్ స్పోర్ట్స్ పర్సన్కి. బట్ ఇక్కడ ఈ ఈవెంట్లో వచ్చేసి పీస్ ఫర్ రన్ అనేసి చేసాం కాబట్టి ఆల్ ఏజ్ కేటగిరీస్ అండ్ కిడ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు అండ్ మెయిల్స్, దీంట్లో కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ అనేది ఉండడం జరిగింది. సో దీనివల్ల ఏంటి అంటే ఎక్కువ మందికి పార్టిసిపేషన్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే అదర్ ఈవెంట్స్లలో ఏంటంటే చాలా వాళ్ళకి పార్టిసిపేషన్ చేయాలన్న వాళ్ళు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఆల్ ఏజ్ గ్రూప్ పీపుల్కి, ఆల్ కేటగిరీ పీపుల్కి పార్టిసిపేషన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. కంప్లీట్గా అటు మిమ్మల్ని కంప్లీట్గా హైదరాబాద్లో వచ్చినట్టయితే మోడల్ గురు అని చెప్పి పిలుస్తారు. వచ్చి అప్కమింగ్ యూత్కి కానీ ఏదైనా మోడలింగ్లో రావాలనుకునే వాళ్ళకి ఎటువంటి అడ్వైస్ ఇస్తారు మీరు? ఆబ్వియస్లీ అండి, అంటే మనకి రీసెంట్గా హైదరాబాద్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే మనకి మిస్ వరల్డ్ ఇక్కడ హైదరాబాద్లో అయితే జరగడం జరిగింది. సో అంత పెద్ద ప్లాట్ఫామ్ మనం ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు మ్యాక్సిమం పీపుల్కి అయితే ఫ్యాషన్ అనేది రీచ్ అయింది. సో దీంట్లో చాలామందికి అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఫ్యాషన్ అంటే ఓన్లీ ఫర్ హైట్ పీపుల్కి అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు ఫ్యాషన్ అనేది చాలా వింగ్స్లో స్ప్రెడ్ అవ్వడం జరిగింది. దీంట్లో మల్టిపుల్ సెక్టర్స్ ఉన్నాయి. బ్లాక్ స్కిన్ ఉన్నా కానీ, వైట్ స్కిన్ ఉన్నా కానీ, లావ్ ఉన్నా కానీ, హైట్ ఉన్నా కానీ, హైట్ లేకున్నా కానీ, సో ఆల్ ఏజ్ పీపుల్కి జెండర్తో సంబంధం లేకుండా 60 years నుండి 60 years వరకు ఎవరైనా కానీ ఫ్యాషన్ ప్రపంచంలోకి రావచ్చు. ఒకవేళ మీరు ఫ్యాషన్లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం 100% మననైతే అప్రోచ్ అవుతే వాళ్ళకి మంచి నాలెడ్జ్ని మనం గెయిన్ చేస్తూ ఉంటారు మన సైడ్ నుండి వచ్చేసి. సో ఇక్కడ ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే మీరు ఒక మంచి ఏజెన్సీతో టైఅప్ అయ్యి ఉంటే మీకు మంచి సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అదే మిస్ వరల్డ్ లెవెల్లో, అదే మన హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ స్టేజ్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మన హైదరాబాద్ అనేది రీసెంట్గా చూసిన ఈ మిస్ వరల్డ్ వల్ల సో ప్రతి ఒక్క బిగ్ ఈవెంట్కి ఇంటర్నేషనల్ వైడ్ ఈవెంట్స్కి కూడా మన హైదరాబాద్ అనేది హోస్ట్ చేస్తూ ఉంది. కాబట్టి యాజ్ ఫ్యాషన్ డైరెక్టర్గా నేనైతే మన హైదరాబాద్లో ఫ్యాషన్కి మంచి స్కోప్ ఉంది. సో ఎవరైనా ఎనీ ప్లేస్ మన ఏజెన్సీ దగ్గరికే రావాలని కాదు, ఎనీ ఏజెన్సీ ఎక్కడికైనా వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని జాయిన్ అవుతే వాళ్ళకి మంచి కెరీర్ అయితే ఉంటుంది. మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఏమైనా కండక్ట్ చేసే అవకాశం ఉంది అటు ఫ్యాషన్ పైన వచ్చే వాళ్ళకి, కొత్త వాళ్ళకి కానీ? మేము తెలంగాణ ఫార్మేషన్ అయిన దగ్గర నుండి మిస్ తెలంగాణ అనేసి ఒక ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. ఆ స్టేట్ లెవెల్ ఈవెంట్ చాలామంది మన దగ్గర విన్ అయిన పార్టిసిపెంట్స్ వచ్చేసి ఎవ్రీ సీజన్ బిగ్ బాస్లోకి అయితే వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ సీజన్ కూడా మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు డైరెక్ట్ మనకి కనెక్షన్ లేకపోయినా మన ఏజెన్సీతోని మనతోనైతే వర్క్ చేసిన వాళ్ళు కూడా బిఫోర్లో. అంతకుముందు సీజన్లో అయితే ఎవ్రీ సీజన్లో ఒక మోడల్ అయితే ఉన్నారు కదా, వాళ్ళు మన మిస్ తెలంగాణ నుండి వాళ్ళు బయటికి వచ్చిన వాళ్ళు అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, అటు ఫ్యాషన్ డైరెక్టర్ అటు వంశీ కూడా మనకు క్లియర్ అయితే ఇన్ఫర్మేషన్ అటు 5K రన్ గురించి కానీ, మోడలింగ్ గురించి కానీ, కంప్లీట్గా కొత్తగా వచ్చే వాళ్ళకు ఎలాంటి అడ్వైస్ అయినా కావాలి అంటే కనుక ఖచ్చితంగా ఒక మంచి ఆర్గనైజేషన్ని అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా ఏజ్ లిమిట్ ఏమి ఉండదు, ఎవరైనా రావచ్చు, రాణించవచ్చు అని చెప్పి కూడా తనకు క్లియర్గా చెప్పడమే జరుగుతుంది. కెమెరామెన్ మురళీతో భారత్ స్టూడియో 18 న్యూస్, హైదరాబాద్.